యా సో ఇది బాగా అర్థమైంది కదా ఇది. ఇప్పుడు మధ్యలో దీన్ని తీసేస్తాం. ఇప్పుడు ఇది సారీ, this a is equal to a plus 1, and I know that you can write it the a plus equal to 1 మిక్స్డ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇలా కూడా రాయొచ్చు, రైట్ తబసం? Yes, sir. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే యూ కెన్ ఆల్సో రైట్ సంథింగ్ లైక్ దిస్ a plus plus. A plus plus will increase value by 1, a minus minus will decrease value by 1. Samina, okay? Okay, sir. A plus plus means a is equal to a plus 1. A minus minus means a is equal to a minus 1. ఇది you can use in C, C++, Java, వీటన్నింటిలో. దిస్ ఇస్ యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ గురించి మళ్ళీ చూస్తాం, బికాస్ ఇట్ టేక్స్ ఓన్లీ వన్ ఆపరాండ్. Now my question is, a is equal to 0 while a less than 5. ప్రాసెస్ ఏం రాస్తే అది రన్ అవుతుంది, అది పక్కకు పెట్టండి. ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? యా తబస్సం? యా తబస్సం? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ లెస్ దెన్ 5, ఏ ప్లస్ ప్లస్ అంటే ఎన్నిసార్లు రన్ అవుతుంది? 3 times, sir. తబస్సం, గుడ్ మార్నింగ్. 3 టైమ్స్ ఎలా రన్ అవుతుంది? ఇంతకుముందు రాసిన కోడే కదా ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ వాల్యూ బై 1. ఓకే తబస్సం? Okay, sir. ఇప్పుడు ఆలోచించు, ఎన్నిసార్లు రన్ అవుతుంది ఇప్పుడు ఈ లూప్? యా సమీనా? యా సమీనా? 4, sir. యా అక్షర? Sir, 5 times run అవుతుంది, sir. యా సమీనా, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదరా, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ లెస్ దెన్ 5. ఏ ప్లస్ ప్లస్ విల్ ఇంక్రీజ్ ఏ వాల్యూ బై 1 అంటే 0 లెస్ దెన్ 5 కి ట్రూ. ఓకే, 1 కి ట్రూ, ఏ ప్లస్ ప్లస్ 2 కి ట్రూ, ఏ ప్లస్ ప్లస్ 3 కి ట్రూ, ఏ ప్లస్ ప్లస్ 4 కి ట్రూ, ఏ ప్లస్ ప్లస్ 5 కి ఫాల్స్ అయింది. సో ఎన్నిసార్లు ట్రూ అయితే అన్నిసార్లు రన్ అవుతుంది. Okay, sir. తబస్సం ఓకే? Okay, sir. యా తబస్సం? ఇప్పుడు ఎన్నిసార్లు రన్ అవ్వచ్చు? 10, sir. తబస్సం 10, sir. పక్కా? Yes, sir. ఇప్పుడు 15, sir. ఇప్పుడు 20, sir. ఇప్పుడు 18, sir. యా శిల్ప అక్క? యా నవ్య? యా అక్షర? 19, sir. ఎవరు చెప్పింది 19 అని? Ask, sir. హే, ఏ is equal to 0 while a less than 20, a plus equal to 2. యా నవ్య అక్క, వాట్ డూ యూ గెస్? గెస్ సంథింగ్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ అ సెకండరీ థింగ్. యా శిల్ప?
ఏ వాల్యూ 0 కదండి సార్ అప్పుడు ఆ, 0 ఈక్వల్స్ టు 2 అంటే 2నే కదండి సార్ ఆ. ఈ లూప్ మొత్తం ఎన్నిసార్లు రన్ అవుతుంది ఈజ్ మై క్వశ్చన్. ఇక్కడ ఏదో కోడ్ పెట్టామనుకోండి, ఈ కోడ్ ఎన్నిసార్లు రన్ అవుతుంది ఈజ్ మై క్వశ్చన్. సార్ 10 టైమ్స్ సార్ యా శిల్ప, ఎనీ ఐడియా? నో సార్ శిల్ప, ఎక్కడ గ్రౌండ్ 20 ఫ్లోర్ లో టైమ్స్ ఇల్లా, ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లా? సార్ సెకండ్ ఫ్లోర్ లో ఇల్లా? యా శిల్ప, అర్థం కాలేదు సార్ మీ హౌస్ ఉంది కదా, మీరు ఫ్యామిలీ ఉంటారు కదా ఇంట్లో, ఎస్ మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఎస్ ఫ్లోరా? సార్ గ్రౌండ్ ఫ్లోరా? గ్రౌండ్ ఫ్లోర్ సార్ యా ఎస్ నవ్య, నవ్య మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా? గ్రౌండ్ ఫ్లోరే సార్ हाँ भाई तबस्सुम. గ్రౌండ్ ఫ్లోర్ సార్ समीना भाई. సెకండ్ ఫ్లోర్ సార్ हाँ సూపర్ రే. మీ ఇల్లు సెకండ్ ఫ్లోర్ లో ఉంది, మీరు కింద ఉన్నారు. మీ ఇంటికి పోవాలి అంటే నవ్య జాగ్రత్తగా గమనించండి. మీ అందరి ఇండ్లు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి అనుకోండి. మీరు బయట నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చారు. మీ ఇంటికి మొత్తం 20 స్టెప్స్ ఉన్నాయి. ఓకే నవ్య, ఓకే సార్ ఇక్కడ మీరేం చేస్తారు అంటే స్టెప్ అప్. మీరు స్టెప్ అప్ అనే పని చేస్తారు. స్టెప్ అప్ అంటే ఒకసారి స్టెప్ అప్ అంటే ఒక మెటికి ఎక్కుతారు. ఇప్పుడు మొత్తం మీ ఇంటికి ఎన్ని మెటికలు ఉన్నాయి? యా నవ్య, 20 సార్ 20 స్టెప్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ స్టెప్ అప్. ఏ ప్లస్ ప్లస్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు అని అర్థం. ఇప్పుడు మీరు 0th స్టెప్ మీద ఉన్నారు. మీ ఇంటికి మొత్తం 20 స్టెప్స్ ఉన్నాయి. ఏ ప్లస్ ప్లస్ అంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ ఎక్కినారు. అంటే మీరు మొత్తం ఎన్నిసార్లు ఎక్కుతారు? 20 టైమ్స్ ఎక్కుతాను సార్ బ్యూటిఫుల్ తబస్సం. ఒక్కొక్కసారి రెండు రెండు స్టెప్స్ ఎక్కితే మీరు 2 మొత్తం టైమ్స్ ఎక్కుతాం సార్ యా 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 నవ్య, 2 టైమ్స్ ఎక్కుతాం సార్ అప్పుడు కాదు కాదు నాన్న, ఆహా మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను క్వశ్చన్ పూర్తిగా వినండి. మొత్తం స్టెప్స్ 20 ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ ఎక్కితే 20 సార్లు ఎక్కుతారు. ఎన్నిసార్లు ఎక్కుతారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఏమేనంటే ఒక్కొక్కసారి రెండు రెండు స్టెప్స్ ఎక్కితే ఎన్నిసార్లు ఎక్కుతారు? 10 టైమ్స్ సార్ తబస్సం ఓకే. ఓకే సార్ శిల్ప అర్థమవుతుందా? సార్ ఒక్కొక్కసారి రెండు రెండు స్టెప్స్ ఎక్కితే ఎన్నిసార్లు ఎక్కుతారు ఈజ్ ది క్వశ్చన్. ఒక్కొక్కసారి రెండు రెండు స్టెప్స్ ఎక్కుతాం కదంటే ఓకే, ఒక్కొక్కసారి రెండు రెండు స్టెప్సే ఎక్కుతాం. ఒక్కొక్కసారి రెండు రెండు స్టెప్స్ ఎక్కితే ఎన్నిసార్లు ఎక్కుతారు ఈజ్ ది క్వశ్చన్. 10 టైమ్స్ ఎక్కుతాము సార్ సమీనా ఓకే. ఓకే సార్ అవి ఏ దేకో సమీనా. ఇప్పుడు మీ ఇంటికి పోవాలంటే 30 స్టెప్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కుతారు? 15 సార్ నవ్య ఓకే. ఎస్ సార్ అంటే ఇప్పుడు ఇలా రాసిన ఏ ప్లస్ ప్లస్ అన్నా ఒకటే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ ఎక్కితే ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కుతాం? 30 టైమ్స్ అక్షర ఓకే. ఎస్ సార్ ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కుతారు అక్షర? 20 సార్
ఏ అక్షర 30 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కుతున్నారు. ఎన్నిసార్లు ఎక్కుతారు? సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది, ఇంకోసారి రిపీట్ చేయండి. 30 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కుతాం. ఎన్నిసార్లు ఎక్కుతాం? 30 టైమ్స్ సార్. బై తబస్సుం. 26. యా అక్షర, నువ్వు ఆల్రెడీ 10వ స్టెప్ మీద ఉన్నావు. మొత్తం స్టెప్స్ 30 ఉండొచ్చు, కానీ నువ్వు ఆల్రెడీ 10వ స్టెప్ మీద ఉన్నావు. ఇప్పుడు ఒక్కొక్కసారి స్టెప్ మిగిలిన స్టెప్స్ ఎన్ని ఉన్నాయి? 20 సార్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కితే అప్పుడు ఎన్నిసార్లు ఎక్కుతావు? 20 టైమ్స్ ఎన్ని సార్. స్టెప్స్ మిగిలితే అన్నిసార్లు ఎక్కుతావు, అంతే. ఇప్పుడు అక్షర, 10 టైమ్స్ సార్. ఎలా అక్షర? అంతే, 10th స్టెప్ పైన ఉన్నాం సార్. స్టెప్ బై స్టెప్ ఎక్కితే 10 టైమ్స్ ఎక్కుతాం సార్ 20 స్టెప్స్ని. 10th స్టెప్ మీద ఉన్నాము. టోటల్ 30 స్టెప్స్ అంటే 10 నుంచి 30 స్టెప్స్ అంటే మిగిలిన 20. ఒక్కొక్కసారి రెండు రెండు ఎక్కితే 10 టైమ్స్. ఇప్పుడు 5 టైమ్స్ సార్. యా నవ్య, ఓకే. ఎస్ సార్. అర్థమవుతుందా నవ్య? ఎస్ సార్. యా నవ్య, ఇప్పుడు 10 టైమ్స్ సార్. బ్యూటిఫుల్. యా శిల్ప, ఇప్పుడు 0 సార్. యా. ఎందుకు? 20 గ్రేటర్ దాన్ 20 సార్. ఆల్రెడీ 20th స్టెప్ మీద ఉన్నాం కాబట్టి ఇంకెక్కడానికి స్టెప్స్ లేవు. ఓకే. ఒకవేళ ఇలా ఉంటే యా తబస్సు. యా అక్షర, ఎర్రర్ వస్తుంది సార్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? మైనస్ వాల్యూస్ వస్తాయేమో సార్. ఎందుకు వస్తుంది? మీరు ఆల్రెడీ 20వ స్టెప్ మీద ఉన్నారు. అక్కడ ఉండేది 10 స్టెప్లే అంట, కాబట్టి ఒకసారి కూడా ఎక్కరు, అంతే. ఎర్రర్ ఏం రాదు. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఒకసారి కూడా రన్ కాలేదు, అంతే. ఓకే. ఓకే సార్. చాలా జాగ్రత్తలు పడాలి. ఇది ఈజీ గోయింగ్ విషయం అయితే కాదు. అప్పుడు అంటే లెస్ దాన్ పెడితే ఎలాగో కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఒకసారి కూడా రన్ కాదు. మనం గ్రేటర్ దాన్ పెట్టాలి. మనం మార్చుకోవచ్చు కండిషన్స్, మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకోవచ్చు. అన్ని రకాలుగా చెప్పేది మనకు అలవాటు కావాలి. నవ్య, ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఎన్నిసార్లు రన్ అవుతుంది నవ్య? యా శిల్ప. 10 సార్. అవు. 10. అక్షర, యా అక్షర, సార్ ఇప్పుడు కూడా రన్ కాదు కదండి సార్. ఎందుకు రన్ కాదు? ప్రాబ్లం ఎక్కడ అంటే వీఆర్ ఆన్ 20th స్టెప్. 10 కంటే ఎక్కువ ఉంటే స్టెప్ అప్. ఓకే, 20 గ్రేటర్ దాన్ 10 ట్రూ, కాబట్టి స్టెప్ అప్. స్టెప్ అప్ మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ అంటే 21. 21 గ్రేటర్ దాన్ 10 ట్రూ, మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ 22. 22 గ్రేటర్ దాన్ 10 ట్రూ, మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ 23 గ్రేటర్ దాన్ 10 ట్రూ, మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ 25, మళ్ళీ 26, మళ్ళీ 30, మళ్ళీ 35, మళ్ళీ 40, 55, 100, 200, 300, 1000, 5000, 10,000 గ్రేటర్ దాన్ 10 ట్రూ, మళ్ళీ 20,000 గ్రేటర్ దాన్ 10 ట్రూ. అట్లా ఎంత వరకు రన్ అవుతుంది అంటే 32,768 వరకు రన్ అవుతుంది. ఈజ్ వాట్ కాల్డ్ ఇండెఫినెట్ లూప్. ఎన్నిసార్లు రన్ అవుతుందో తెలియదు, కానీ రన్ అవుతుంది ఇది ఖచ్చితంగా. ఈజ్ కాల్డ్ ఇండెఫినెట్ లూప్. నవ్య, ఓకే. ఓకే సార్. అక్షర, అర్థమవుతుందా?
ఎస్ సార్. ఇంటిజర్ కాబట్టి 32,768 వరకు రన్ అవుతుంది. అంటే అన్నిసార్లు కాకూడదు కదా, మాకు 10 టైమ్సే కదా. అంటే దిస్ ఇస్ వాట్ మనం బుర్ర పెట్టి ఆలోచించాలి అనేది ఇక్కడే. 20 నుంచి 10 వరకు అంటే మనం స్టెప్స్ ఎక్కడ దిగాలి. ఇది కథ. ఇప్పుడు 10 సార్లు రన్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ దిస్? ఎస్. తబస్సం అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి where is that? They void main int a, clear screen. CA is equal to 0 while a less than 5, ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్, దీని మధ్య a ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 5 టైమ్స్. వెరీ నైస్. ఇప్పుడు మధ్యలో ప్రింట్ ఆఫ్ హై అని పెట్టినాం అనుకోండి, ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అయితే అన్నిసార్లు ప్రింట్ ఆఫ్ హై రన్ అవుతుంది. యూ కెన్ సీ. ఓకే. ఓకే సార్. తబసం ఓకే. ఓకే సార్. ఏ లెస్ దెన్ 10. శిల్ప. యా శిల్ప. సార్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 10 టైమ్స్ సార్. అవుట్పుట్ ఏమొస్తుంది? 10 హై. 10 టైమ్స్ 10 హై. 10 హై. హైస్ వస్తాయి. అక్షర ఓకే. ఎస్ సార్. అక్షర ఇప్పుడు 10 టైమ్స్ హలో కావాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఎఫ్ హలో పెట్టాలా సార్? నన్ను క్వశ్చన్ అడుగుతావు. పెట్టాలి సార్. పెట్టాలి సార్. పెట్టాలా సార్? రైట్ బై సమీనా. ఓకే సార్. ఓకే, ప్రస్తుతానికి మనం చిన్నగా హైనే పెట్టుకుందాం. a ప్లస్ ఈక్వల్ టు 2. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నవ్య? హాయ్ అనేది 5 టైమ్స్ వస్తుంది సార్. ఎస్. తబస్సం ఓకే. ఓకే సార్. ఏ ప్లస్ ప్లస్. యా తబస్సం. 10 టైమ్స్ సార్. 10 టైమ్స్ ఏమొస్తుంది? హాయ్ సార్. పక్కా. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ %d పెడుతున్నా, ఏదో స్పేస్ కూడా ఇచ్చాను. కామా ఏ అన్న అంటే ఏలోని వాల్యూ %d లొకేషన్ లో డిస్ప్లే అవుతుంది. నవ్య ఓకే. ఓకే సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎంత కనిపిస్తుంది? 0 కనిపిస్తుంది సార్. 0. ఆ తర్వాత 1 నుంచి 9 వరకు వస్తాయి సార్. 1 నుంచి 9 వరకు రాదు నవ్య. 0 నుంచి 9 వరకు వస్తాయి. అవును సార్. 0 నుంచి 9. ఓకే. ఓకే సార్. శిల్ప ఓకే. ఓకే సార్. ఆ. అక్షర ఇప్పుడు ఏం రావచ్చు? సార్ 0 నుంచి 19 వరకు వస్తాయి సార్. తబస్సం ఓకే. ఓకే సార్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే నెంబర్స్ ఫ్రమ్ 0 to 20 అంటే ఇలా రాయాలి అంతే, అంతకంటే అక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు సమీనా
ఇప్పుడేం రావచ్చు అవుట్పుట్? Sir, 10, sir. నై సమీనా, మై క్వశ్చన్ హ్యాస్ బీన్ చేంజ్డ్. నా క్వశ్చన్ ఎన్నిసార్లు వస్తుంది కాదు, ఎన్నిసార్లు వస్తుంది అంటే 10 టైమ్స్ వస్తుంది ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నౌ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 to 9 వస్తుంది. 0 to 9. నై కాదు, 0 to 9, sir. 0 to 19 ఏమొస్తుంది? ఎన్ని నెంబర్లు వస్తాయి, ఏమేమి వస్తాయి? 9. 0, 1, 2, 3, 1 4, 2 5, 6, नहीं 7, नहीं 8, नहीं 9, नहीं sir. नहीं 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 नहीं, अब ये देख, ये प्लस प्लस अब आया 0 1 2 3 4 5 6 7 8 9 10 टिल 19. अब मैंने ये किया है, तो पहला क्या 9, आएगा? sir. पहले क्या आएगा? 9, sir. జీ ఏ ఏలో ఫస్ట్ ఏముంటే అది వస్తుంది బా. ఏలో ఫస్ట్ ఏముంది? 0, sir. కాబట్టి 0 వచ్చింది. కాన్సెప్ట్ ఓకే. 0 వచ్చినాక ఏ Okay, ప్లస్ sir. ఈక్వల్ టు 2 అంటే ఏ ఎంత అయింది? 0 అయింది, sir. ఆల్రెడీ ఏ వాల్యూ 0. 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అంటే ఏ వాల్యూ ఎంత అయింది? 2, sir. 2 లెస్ దెన్ 20 ట్రూ కాబట్టి ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ అంటే ఇప్పుడు ఏలో ఏముందో అది డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఏమొస్తుంది? ఇప్పుడు ఏలో ఏముంది? ఏ వాల్యూ 0 ఉంది, sir. 0 ఉండింది, 0 డిస్ప్లే అయిపోయింది. ఆ తర్వాత ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఏ వాల్యూ ఎంత అయింది? 2, sir. ఆ, ఇప్పుడు ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ 2 అంటే ఎంత అయింది. వస్తుంది? 10, sir. ఏలో ఏముంటే అది వస్తుంది రా. ఏలో ఎన్నిసార్లు వస్తుంది? ప్లీజ్ ఫర్గెట్ దట్. ఎన్నిసార్లు వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది ఈజ్ ఎల్కేజీ లెవెల్ అనాలిసిస్. ఎల్కేజీ లెవెల్ అనాలిసిస్ ఎక్కడ అయిపోయింది అంటే ప్రింట్ ఆఫ్ హై హలో దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుంది మీద కాన్సన్ట్రేట్ చేయదు. ఎన్నిసార్లు రావాలో నువ్వు చెప్పేసినావు. 10 టైమ్స్ రావాలి అని నువ్వు చెప్పినావు. 10 టైమ్స్ రావాలని Yes, నువ్వు ఎలా sir. చెప్పావు? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ లెస్ దాన్ 20, ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే 10 టైమ్స్. ఇప్పుడు ఆ 10 ని మర్చిపో. 10 టైమ్స్ Yes, అది sir. అయిపోయింది. ఏమొస్తుంది Yes, sir. అన్నది ఇప్పుడు ఆలోచించాలి. ఏలో ఏముంటే అది వస్తుంది Okay, అని sir. చెప్పుకుంటున్నాం, రైటా? Okay, sir. ఇప్పుడు ఏలో ఫస్ట్ టైం 0 ఉంది కాబట్టి 0 లెస్ దాన్ 20 ట్రూ కాబట్టి 0 వచ్చింది. ఆ తర్వాత ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఎంత అయింది? 2, sir. 2 అయింది. ఇప్పుడు ఏ లెస్ దాన్ 20 అంటే 2 లెస్ దాన్ 20. 2 లెస్ దాన్ 20 ట్రూ కాబట్టి ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ అంటే ఇప్పుడు ఏలో ఏముందో అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏలో ఏముంది? 2 ఉంది, sir. కాబట్టి 2 డిస్ప్లే అవుతుంది. దట్స్ ఇట్. ఓకే. Okay, sir. ఆ తర్వాత ఏ Okay, ప్లస్ sir. ఈక్వల్ టు 2 అంటే ఏమవుతుంది? ఏలో ఆల్రెడీ 2 ఉంది. 4, sir. 4, sir. 4 ఓకే. Okay, sir. ఇప్పుడు ప్రింట్అప్ పర్సెంటేజ్ అంటే ఏమొస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ ఏం రావచ్చు? Next 6, sir. ఆ తర్వాత 8, sir. ఇలా ఆలోచించడం అలవాటు కావాలి. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. నేను ఇదే చెప్పింది, ఈ ఆలోచించడం. నవ్య ఓకే? యా నవ్యశ్రీ ఓకేనా? ఓకే సార్. తబస్సం, సార్. ఇది అర్థమైందా? ఓకే సార్. తబస్సం ఓకే. అర్థమైంది సార్. దీని క్వశ్చన్ చెప్పు తబస్సం. ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 0 to 20. Yes, Even sir. numbers from 0 to 20. Okay. Yes, sir. సమీనా ఓకే? Okay, sir. ఏ ప్లస్ ప్లస్ అన్న ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా ఒకటే.
రైట్ శిల్ప? So write a program to display numbers from 0 to 20. A is equal to 0 while A less than 20. A plus plus. మధ్యలో printf percentage A. Write a program to display even numbers from 0 to 20 అంటే same code A plus equal to 2. That's it. Samya okay? Samina? Okay, sir. Okay, sir. Akshara? Okay. ఎస్ సార్. ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు 1 పెడితే నంబర్స్ వస్తాయి, ప్లస్ ఈక్వల్ టు 2 పెడితే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. మరి ఆడ్ నెంబర్స్ రావాలంటే ఏం పెట్టాలి? దిస్ ఇస్ వాట్ డూయింగ్ పుషప్స్ విత్ మైండ్. నవ్య ఓకే? ఓకే సార్. కదా, మైండ్ పుషప్స్ చేస్తుందా లేదా ఇప్పుడు? ఎస్ సార్. ఇది కావాల్సిన పని. ఇది అలవాటు కాలేదు. జనరల్గా కాలేజెస్లో ఎవరు అలవాటు చేయరు. ఎందుకంటే వాళ్ళకి మీరు పాస్ అయిపోతే చాలు. మీరు చేయగలిగారా లేదా ఎవరు పట్టించుకోరు. నేను కాలేజీని కామెంట్ చేయట్లేదు, రైటా? అన్ని కాలేజీలు ఒకేలాంటి చెత్త. మీ అదృష్టం బాగుంటే మంచి టీచర్ దొరుకుతాడు, మీ అదృష్టం బాగాలేదు అంటే ఎంత మంచి కాలేజ్ అయినా చెత్త టీచర్ దొరుకుతాడు. యా, దిస్ ఇస్ వాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ మైండ్. యా శిల్ప? 1 పెడితే నెంబర్స్ వస్తాయి, 2 పెడితే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఆడ్ నెంబర్స్ రావాలంటే ఏం పెట్టాలి? ఆడ్ నెంబర్స్ అంటే 1, 3. ఓకే, అవి ఆడ్ నెంబర్స్ కరెక్టే. ఆడ్ నెంబర్స్ రావాలంటే ఇక్కడ ఏం పెట్టాలి? 1 పెడితే నెంబర్స్ వస్తున్నాయి, 2 పెడితే ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి. ఆడ్ నెంబర్స్ రావాలంటే ఏం పెట్టాలి ఈజ్ మై క్వశ్చన్. యా అక్షర? భాయ్ తబస్సుమ్? యా సమీనా? ఏమైంది? అందరూ స్టకప్. యా నవ్య? రైట్, ఓకే. మీరు ఆలోచించి తెలియదు సార్. కరెక్ట్ ఆన్సర్లు నేను ఒప్పుకోను. తెలియదు సార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ ఆలోచించేది అలవాటు కావాలి. ఓకే, మీరు కనుక్కొని రేపు చెప్తారా? ఎస్ ఓకే సార్. సార్. కనుక్కొని Yes. అంటే డోంట్ డిస్కస్ విత్ ఎనీవన్. నువ్వు ఆలోచించు, నువ్వు చెయ్యి, ప్రోగ్రామ్ చెయ్యి. 3 పెట్టు చెయ్యి, 4 పెట్టు చెయ్యి, ఏమొస్తుందో చూడు. రైటా? 1 పెట్టు చెయ్యి. ఆడ్ నెంబర్స్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? యా అక్షర? ఎనీ క్వైరీ? నో సార్. వెరీ గుడ్. కాబట్టి రేపు సాయంత్రం వరకు ఆలోచించండి. మీకు మా కరెక్ట్ ఆలోచన వచ్చింది అనుకోండి, వెరీ గుడ్. ఒకవేళ కరెక్ట్ ఆలోచన రాలేదనుకోండి, డోంట్ వర్రీ, నేను కరెక్ట్ ఆలోచన తెప్పిస్తాను. ఓకే? ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం Okay, sir. ఇంపార్టెంట్ కాదు. ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆలోచించడం అలవాటు కావాలి. ఓకే నవ్య? ఓకే సార్. చాలు, హ్యావ్ ఎ గుడ్ డే. రేపు ఈవినింగ్ మళ్ళీ కలుస్తాం.